నమస్తే అండి. ఇప్పుడు మకర రాశి వారికి. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలుగాను, శ్రవణం వారు 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వారికి రాజపూజ్యం అవమానం ఎలా ఉంది చూద్దాం. ఆదాయం 14 గాను, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వారికి కందాయ ఫలాలు ఎలా ఉన్నాయి? ఉత్తరాషాఢ వాళ్ళకి 6, 0, 0, శ్రవణ నక్షత్రం వాళ్ళకి 1, 1, 3, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి 4, 2, 1 గాను సూచించడం జరిగింది. 4వ ఇంట్లో కుజుడు, 5లో రవి, బుధ, శుక్ర స్థితి వలన అంటే ఇష్టమైన కార్యక్రమాలు ఏవైతే మీరు అనుకుంటారో అవి సిద్ధిస్తాయి. శరీర అంగ సంబంధిత అనారోగ్య సూచన, ప్రాణభయం, బంధుమిత్రులతో కొంచెంగా విరోధం కలుగుతుంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది. బంధుమిత్రాదుల వలన కొంచెం ధనం వ్యయం అయ్యేటట్టుగా కనబడుతోంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు రుణములు తీర్చుకుంటారు. గత నెలలో మీరు ఏదైనా రుణాలు కనుక చేసి ఉంటే ఈ మాసంలో రుణాలను తీర్చేస్తారు. వాణిజ్య పంటలు వేసిన వారికి అధికమైన లాభాలు వస్తాయి. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయి. అధికారులు వేధింపులు కొంచెం తగ్గుతాయి. గత నెలలో మిమ్మల్ని బాగా వారు వేధించి ఉంటే కనుక ఈ మాసం మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ప్రైవేటు వారికి మంచి ప్యాకేజీలు దొరుకుతాయి. స్థాన చలనాలు ఉంటాయి. అంటే ప్రైవేట్లో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళకి ఈ నెల మంచి ప్యాకేజీలు ఇచ్చి మిమ్మల్ని అదే స్థానంలో ఉంచడమో, బదిలీ చేయడమో, లేదా అంటే ప్రమోషన్ ఇవ్వడమో జరుగుతుంది. స్థాన చలనాలు ఉంటాయి, అదే బదిలీలు అనమాట. వేరే దానికి బ్రాంచ్కి చేయడమో, లేదా ఏదైనా మీకు మంచి మంచి సమయంగా సూచించడం జరిగింది. వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. సరుకులు నిల్వ చేసే వాళ్ళకి అధిక లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్స్ వారు కూడా చాలా బాగా ధనాన్ని ఈ మాసం సంపాదిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు గత మాసంలో కనుక పోటీ చేసి ఉంటే ఈ మాసంలో మీకు విజయం సాధిస్తారు. ధన వ్యయము అధికంగా ఖర్చు ఉంటుంది. శత్రువుల సహకారం కూడా దొరుకుతుంది. అంటే శత్రువులు కూడా మీకు సహకరించే స్థాయి ఈ మాసంలో మీకు దొరుకుతుంది. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు వారంతర వారే తగ్గించేసుకుంటారు. క్రీడాకారులకు ఇది చాలా మంచి సమయము. ఎంట్రన్స్ పరీక్షలు ఎవరైనా రాస్తుంటే కనుక ఇది తగిన సమయంగా సూచించడం జరిగింది. మీరు ర్యాంకులు సాధించే అవకాశం చాలా బాగా కనబడుతోంది. ఇప్పుడు సూచనలు, సలహాలు. మకర రాశి వారికి తగిన సూచనలు, పరిహారాలు. ఉత్తరాషాఢ వాళ్ళు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం చదవాలి, లేదా శ్రద్ధగానైనా వినాలి. మాంసాహారం మాత్రం నిషిద్ధం, తినకూడదు. ఆదివారం రోజు ప్రత్యేకంగా మాంసం మానేయడము, ప్రాతకాలం అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేసి సూర్యుడికి ఓం సం సూర్యాయ నమః అని 108 సార్లు పఠిస్తూ రాగి చెంబుతో నీళ్లు వదలడంగా సూచించడం జరిగింది. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు తల్లిని, భార్యను, భర్తను, పురుషులైతే భార్యను, స్త్రీలైతే భర్తను గౌరవించాలి, పూజించాలి. వారి మాటను మీరకూడదు. ఈ మాసం మాత్రం సోదరులను ఇబ్బంది పెట్టొద్దు. రోజు చందమామని చూడండి. ఈ మాసం అంతా చందమామని చూసే ప్రయత్నం చేయండి. చూసి నమస్కరించుకోండి. వీలైతే చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః అని చదువుకోండి. ఒక్కసారైనా చాలు, 3 సార్లు అయినా చాలు, మీ ఇష్టం. మీకు ఎన్నిసార్లు చేయగలరో అన్నిసార్లు చేసుకుంటూ ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు మంగళవార నియమాలు మాత్రం కఠినంగా పాటించాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం కానీ ప్రతి మంగళవారం చేస్తే తగు ఫలితాలను పొంది మంచి ఫలితాలు సాధిస్తారు. కష్ట నష్టాలు కానీ, ఒడిదుడుకులు కానీ ఉంటే అధిగమించి మంచిని పొందుతారు. సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ నియమాలు పాటించి అందరూ సుఖంగా, సంతోషంగా ఉండగలరు. నమస్తే.